హాయ్ అండి. ఇలా దేవునింటికి ఎప్పుడైనా ఇలా మనము స్వస్తి గుర్తు మరి శూలము శ్రీ అనే వేసుకోవాలండి. ఈరోజు శుక్రవారము దీపాలు అయితే పెట్టుకున్నాము. మరి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సీతమ్మ తల్లి పేర్లండి. సీతమ్మ తల్లి పేర్లు ఏమైతే ఉన్నాయంటే సీతమ్మ తల్లి, సల్లని తల్లి, సీత, మైథిలి, మైదేహి, భూమిజ, ఇన్ని పేర్లు ఉన్నాయి సీతమ్మ తల్లికి. మైథిలి, భూమిజ, వైదేహి, సీత, సీతమ్మ తల్లి, సల్లని తల్లి, ఇన్ని పేర్లు ఉన్నాయి ఆ తల్లికి. అయినా మేము సీతమ్మ తల్లి ఫోటో అయితే పెట్టుకోలే. కష్టాల తల్లి ఇది నేను పెట్టిన పేరు. మరి ఆ పేరు అయితే ఉందో లేదో నాకు తెలీదు. నేనైతే లక్ష్మీదేవి పటము, పార్వతీ పరమేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, శ్రీరాముని కళ్యాణము, వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఉండేది అయితే పెట్టుకొని పూజ చేసుకుంటున్నా. అది ఫ్రెండ్స్, ఇది శ్రీరాముని శ్రీనివాసుని కళ్యాణం, శ్రీరాముని కళ్యాణం కాదు. సీతమ్మ తల్లి ఫోటో ఎందుకు పెట్టుకోలేదంటే మరి ఎందుకో పెద్దలు సీతమ్మను మనసులో కొలుచుకుంటాను కానీ సీతమ్మ తల్లి కష్టాల తల్లి, సీతమ్మకు వచ్చిన కష్టాలన్నీ మనకు వస్తాయంట. మరి అది ఎందుకో నేను ఎప్పుడు మా ఇంట్లో, మా అత్తగారింట్లో లేదు, మా అమ్మగారింట్లో అయితే ఉన్నది. మరి నేనైతే మా అత్తగారింట్లో లేదు కాబట్టి నేను పెట్టుకోలే. అది ఉండొచ్చునో ఉండకూడదో నాకైతే తెలియదు. నాకైతే సీతమ్మ తల్లి అంటే చాలా ఇష్టం. ఓకేనా. సీతమ్మ తల్లి కష్టాలు నేను పన్నాను కాబట్టి సీతమ్మ తల్లి నాకు ఇష్టం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నైవేద్యం జాంపండు మీద కొంచెం బెల్లం ముక్క అయితే పెట్టిన దేవునికి. ఓకేనా. తెల్లారుజామున 5 గంటలకు ఏం నైవేద్యం ఉంటుందండి. అప్పుడు ఏదో ఒక పండు పెట్టేస్తా దేవునికి, దీపారాధన చేసుకొని వెళ్ళిపోతాడు బాబు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.